నమస్తే అండి. వెల్కమ్ టు జై స్వరాజ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బహుభాషా కోవిదులు. 6 భాషల కన్నా ఎక్కువ భాషలు మాట్లాడగలరు. అదేవిధంగా ఆయన తెలుగు భాష పైన ఆయనకున్నటువంటి పట్టు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంతేకాకుండా ఈ 6 భాషల 6 విదేశీ భాషల్లో ఆయన నవలలు కూడా రాశారు. ఆయన ఎవరో కాదు పూలబాల వెంకట్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఆ! అయితే యాక్చువల్‌గా మిమ్మల్ని నేను సార్ అనే పిలుద్దాం అనుకున్నాను గానీ, మీతో మాట్లాడిన మొదటి 5, 10 నిమిషాల్లో నాకు అర్థమైపోయింది. మిమ్మల్ని గురువుగారని ఖచ్చితంగా పిలవాలని. ఎందుకంటే మీరు చెప్పే విషయాలు ఆహ్, మీరు మా మీరు మా మీరు నాతో పంచుకున్న మీ అనుభవాలు, మీరు చెప్పే విషయాలు నిజంగా ఒక గురువు స్థానంలో ఉన్న వాళ్ళు మాత్రమే అటువంటివన్నీ చెప్పగలరు. అందుకనే మిమ్మల్ని గురువుగారని సంబోధించాను. చాలా సంతోషం. సో, గురువుగారు ఇప్పుడు చెప్పండి. మీ పూర్తి పేరు పూలబాల వెంకట్. అవునండి. ఆ! వెంకట్ నా అసలు పేరు. అసలు పేరు. పూలబాల నా కలం మీ పేరు. కలం అంటే పేరు. రచనల కోసం హ్మ్. పెట్టుకున్నటువంటిది. నేను పోలీగ్లాట్ అంటే హ్మ్. బహుభాషిననమాట. హ్మ్. బహుభాషి అంటే ఇప్పుడు ఒక భాష మాట్లాడుతున్నారనుకోండి, హ్మ్. వాళ్ళు ఏకభాషి అని మోనోలింగ్వల్ అంటారు. అవును. 2 భాషలు మాట్లాడితే ద్విభాషి లేదా బైలింగ్వల్ అంటారు. బైలింగ్వల్. 3 భాషలు మాట్లాడితే ట్రైలింగ్వల్ అంటారు. దాన్నే తెలుగులో త్రిభాషి అంటారు సంస్కృతంలోని. మరి 4 భాషల కంటే ఎక్కువ మాట్లాడితే 4 కానీ లేదా 4 భాషల కంటే ఎక్కువ మాట్లాడితే వాళ్ళని మాత్రమే పోలిగ్లాట్ అంటారు. నేను 6 భాషలు మాట్లాడతాను. మీరు చెప్పినట్టుగా 6 కంటే ఎక్కువే మాట్లాడతాను కానీ ముఖ్యంగా 6 అనడం అలవాటైపోయింది ఎప్పటినుంచో. అలవాటయిపోయింది. ఆ! ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, జాపనీస్ వావ్! ఈ భాషలు విదేశీ భాషలు మనకి ఇవి మాట్లాడతాను. వీటితో పాటు మన తెలుగు భాష అందరిలాగే మాట్లాడతాను తెలుగు భాష. హిందీ మాట్లాడతాను. సంస్కృతం కూడా. సంస్కృతంలో కూడా అనేక రచనలు చేశాను నేను. గురుగారు ఇప్పుడు తెలుగు భాషని కేవలం మనం ఒక మాధ్యమంగానే ఉపయోగిస్తున్నాం అందరం కూడా. అంటే తెలుగు భాష ఈస్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. అంటే మనం మాట్లాడింది ఎదుటి వాళ్ళకి అర్థమైతే చాలు. ఎదుటి వాళ్ళు మాట్లాడింది మనకు అర్థమైతే చాలు. ప్రస్తుతం మన భారతదేశంలో మన తెలుగు భాష లేదా మన 2 రాష్ట్రాల్లో తెలుగు భాషకున్న ప్రాముఖ్యత ఇది మాత్రమే. మాట్లాడుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మాత్రమే మనం వాడుతున్నాం. అలాంటి అలాంటి సమయంలో తెలుగు భాష పైన మీరు అన్ని రచనలు చేయడం, 'భారతవర్ష' లాంటి ఒక బుక్ రాయడం. ఎందుకు అంటే చాలామందికి చాలా రకాల ఇప్పుడు డాక్టర్‌లవ్వాలనో, ఇంజినీర్‌లవ్వాలనో రకరకాల కోరికలు డబ్బులు సంపాదించాలనో, నేను సినిమా యాక్టర్‌నవ్వాలనో అట్లాంటిది అనిపిస్తుంది. కానీ ఒక తెలుగు భాషను పట్టుకొని దాన్ని లోతుగా దాన్ని విశ్లేషించి, మన తెలుగు ప్రజలకి ఏం చెప్పాలి? మన తెలుగు భాషలో ఎంత తీయదనం ఉంది? ఎంత కమ్మదనం ఉంది? ఇంత విశ్లేషించడానికి మీకు పర్సనల్‌గా మీకు అలా ఎలా కలిగింది? మీకెవరు ఇన్‌స్పిరేషన్? ప్రతి వాళ్ళకి భాషకి ఇన్స్పిరేషన్ అంటే మనకు బోధించేటువంటి గురువులే. హ్మ్. చిన్నప్పుడు చాలామంది తెలుగు టీచర్లు చాలా చక్కగా పద్యాలను పాడి చెప్తూ ఉంటారు. అలాంటి గురువులందరికీ కూడా మనం ముందు వందనం నమస్కారం. అర్పించాలి. ఎందుకంటే భాషని మన మనసుల్లో నాటేటువంటిది వాళ్ళే. వేమన పద్యాలు రాని వాళ్ళు ఉండరు. భర్తృహరి శ్లోకాలు రానిటువంటి వాళ్ళు ఉండరు. సుమతి శతకం ఎంతో కొంత నేర్చుకుంటారు అంతా రాకపోయినా. ఆ భాషలో ఉండేటువంటి ఆ నుడికారము, ఆ శబ్దము వాళ్ళ మనసుకు పట్టి ముందుకు నడిపిస్తుంది. సో, అంతటితో మనిషి ఆగిపోకుండా భాషను ఎవరైతే ఆస్వాదిస్తారో దానిలో వాళ్ళని రసజ్ఞులు అంటారు. అలా రసజ్ఞులు ఉంటే మనం కవిత్వం చెప్పొచ్చు. ఆ రసజ్ఞత అక్కడితో ఆగిపోకుండా వాళ్ళు కూడా అందులో సృజనాత్మకత పెంచుకుంటారు. నా విషయంలో కూడా జరిగిందదే. నేను తెలుగు భాష చిన్నప్పుడు పద్యాలు చాలా పాడుతూ ఉండేవాడిని. మరి అలా పద్యాలు వింటూ, వింటూ నేను కూడా పద్యాలు రాయాలి అనేటువంటిదొచ్చింది. అనేక రకాల వృత్త పద్యాలు మొట్టమొదటి మామూలు పద్యాలే రాస్తూ ఉండేవాడిని. హ్మ్. తర్వాత ఛందస్సు తెలుసుకొని రాస్తే ఛందస్సులో రాస్తే ప్రయోజనం ఏంటి? కష్టం అయినప్పటికీ కూడా వేదాంగం ఛందస్సు. కాబట్టి ఛందస్సులో రాస్తే ఆ కాలం అనమాట. అంటే మనం ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ఆ బీట్ ఎలా వస్తుంది? తాళం ఎలా వస్తుంది? అనేటువంటిది ఛందస్సులో ఉంటుంది. ఛందస్సులో కనుక ఒక పద్యం పాడితే అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకి అబ్దుల్ కలాం గారి మీద ఈ 'భారతవర్ష'లో నేనొక పద్యం రాశాను. హ్మ్. అంటే ఇది గొప్ప సంస్కృతిని తెలియజేసేటువంటిది, గొప్ప ఆచార వ్యవహారాల్ని, మన తెలుగు భాష అందాన్ని చెప్పేటువంటి కావ్యం ఇది 'భారతవర్ష'. అందులో మనుషుల సుగుణాల గురించి చెప్పడానికి అబ్దుల్ కలాం గారంటే అందరికీ తెలుసు. అవును. ఎన్ని సుగుణాల ఒక పుష్పగుచ్చం లాంటి వారాయన. అవును. కాబట్టి ఒక దొంగ ఆయన్ని చూసి మారతాడు. హ్మ్. ఆయన మీద పద్యాలు ఒక పండితుడు అలా చెప్తూ ఉంటాడు. హ్మ్. ఆ పద్యం ఛందోబద్ధంగా రాసినటువంటి మొదటి పద్యం అది. హ్మ్. ఒకసారి అది ఎలా చెప్పండి ఉంటుందో సార్. చూడండి. మితభాషీ
మితభాషీ సుగుణాల రాశి వరసామాన్య సమాలోచన హితకార్య కృతకృత్య వందిత మితాహార్య నిరాడంబర వితగుప్త క్షిపణీధరాధర కళామార్యమణీవ ప్రజాహిత శాస్త్ర భరమాణుయోదహరి అంభోద్భృత్పదమేగనే. అర్థం శబ్దం రెండు కూడా మనిషిని ఉత్తేజపరుస్తాయి, పులకరింపజేస్తాయి. అర్థంతో పాటు శబ్దం ఉండాలి. ఏ పాట అయినా ఏ పద్యం అయినా అప్పుడే రక్తి కడుతుంది, మనసులో నాటుకుంటుంది. మితభాషి సుగుణాల రాశి. తక్కువ మాట్లాడతారు అబ్దుల్ కలాం గారు. సుగుణాల రాశి, మంచి సుగుణాలన్నీ ఉన్నాయి. నిరాడంబర స్వభావం ఉంది, మంచితనం ఉంది. అలాగే హితకార్య కృతకృత్య వందిత. హితకార్యాలంటే మంచి పనులన్నీ కృతకృత్య విజయవంతంగా చేసినటువంటి వాడా, వందిత పూజ్యనీయుడా. వితగుప్త క్షిపణీ ధరాధర. వితలం అంటే ఏంటో తెలుసు కదా, పాతాళంలోని. వితగుప్త, గుప్తం అంటే ఎవరికి తెలియకుండా. మరి పోఖ్రాన్ టెస్ట్ అలాగే కదా చేశారు రాజస్థాన్లో. వితగుప్త క్షిపణీ ధరాధర కళామార్య. కళామార్య అంటే ప్రస్తుతం తరం వాళ్ళకి తెలియాలంటే కలాం సార్, కళామార్య ప్రొఫెసర్ గారు, కళామార్య. మణివా, మణి వా అంటే పోల్చదగ్గవాడా అంటే డైమండ్, డైమండ్తో పోల్చదగ్గవాడా మణివ. ప్రజాహిత శాస్త్ర పరమాణు యోధహరి. ప్రజాహిత శాస్త్రం ఆయన. ఆ న్యూక్లియర్స్ పెట్టేసి ప్రజలకు ఏ రకంగా రక్షణ కల్పించాలి అనేటువంటి యోచన మరి ప్రజాహిత కార్యమే అవుతుంది కదా. ప్రజాహిత పరమాణు యోధ హరి. పరమాణు యోధుల్లోనే అంటే న్యూక్లియర్ ఫిజిస్ట్లోనే హరి అంటే సింగం అంటివాడా. అంబోద్భృత్పదమేగనే. అంబోద్భృత్పదం అంటే స్వర్గవాసం, చనిపోయి పైకి వెళ్ళిపోయారు కదా అనేటువంటిది ఆయన మొత్తం చరిత్ర అంతా. ఈ 4 మత్తేభ చందం. మత్తేభం అంటే సబరణమైవ. ఇలా రాయాలి అంటే ఎంతో ఇష్టం ఉంటే ఇందులో వందలాది పద్యాలు ఉన్నాయి, 1, 2 కాదు. ఇందులో వేలాది ఉపమానాలు ఉన్నాయి. గురుగారు, ఇప్పుడు భారతవర్ష అనే పుస్తకం ఒక పుస్తకం మనం రాస్తున్నామంటే దాని వెనక ఎంతో ఆలోచించి మనం ఎందుకు రాస్తున్నాం, ఎవరి కోసం రాస్తున్నాం, దీని ద్వారా మనం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. భారతవర్ష అనే పుస్తకం రాయడానికి మీ మనసులో బీజం ఎప్పుడు పడింది, అది రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆ పుస్తకం ద్వారా తెలుగు ప్రజలకు ముఖ్యంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భారతవర్ష అనేటువంటిది ఒక ప్రబంధ కావ్యం. ఇది నవల అనేటువంటిది ఇంత పెద్ద పుస్తకాన్ని సాధారణంగా నవల అని అనరు. ఈ పుస్తకం 1265 పేజీలు, 2,50,000 పదాలు, 200 వృత్తపద్యాలు, 2000 ఉపమానాలు, 100 పాత్రలు. ఇందులో ఒక్క ఆంగ్ల పదం లేకుండా పూర్తి గద్య పద్యాలతో రాసినటువంటిది. ఇందులో గద్యం కూడా పద్యంలాగే చాలా హృదయంగా ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద పుస్తకం చదవలేరని దాన్ని ఒక చిన్న పుస్తకంగా నేను తీసుకురావడం జరిగింది. అంటే ఇందులో ఉన్న రసాన్ని అంతటినీ పిండి ఒక కప్పులో పోసిస్తే ఎలా ఉంటుంది ఒక గిన్నెలో, అదే ఇది ప్రబంధం. భారతవర్ష ప్రబంధం అని ప్రాచీన కవితా శిల్పం. ఇందులో ప్రబంధ ప్రమాణాలకు తగినట్టుగా భాష, ఆ అలంకారాలతో పాటు ఇక్కడ మనకి అష్టాదశ వర్ణనలని 18 వర్ణనలు ఉంటాయి. పురవర్ణన, కాంతవర్ణ, అలాగే శైల వర్ణన, ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. నవరస పద్యాలు, కథ మొత్తం అంతా కూడా ప్రాచీన కవితా ధోరణులు ఏమిటి అవన్నీ కూడా రాస్తూ 145 పేజీల నవల కింద దీన్ని కుదించి రాశాను. అది చదవడం కష్టమే, కానీ ఇది చదవడానికి కూడా ప్రస్తుతం అవ్వటం లేదు. కాబట్టి ఏం చేస్తున్నాం అంటే 1 గంట పాటు సాంస్కృతిక కార్యక్రమంలోని సంగీత నృత్య రూపకంలాగా ప్రదర్శించి ఈ నవరస పద్యాలని కూడా వాళ్ళకి పాడి వినిపించి, ఆ గానాలు సంస్కృత గానాలు ఉంటాయి. జయదేవుడు అష్టపదులు ఎలా అయితే ప్రేమగా రాసుకున్నాడో అలాగే నేను సరస్వతి మీద రాసుకున్నాను అనేకమైన పద్యాలు, పాటలు. మరి ఈ పాటలకి బాణీ కూడా నేనే కట్టుకున్నాను. ఇంత శ్రమ ఎందుకు తీసుకున్నాను అంటే ఇందులో శ్రమ ఏమిటో నేను చెప్పాను, ఏమిటుంది కంటెంట్ అనేటువంటిది. అయితే అందులో రాయడానికి పడినటువంటి శ్రమ అందరూ తెలుసుకోదగ్గదే. ఎందుకంటే 1265 పేజీలు నేరుగా గ్రంథం రాయడం అనేటువంటిది 8 నెలల్లో ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. సరస్వతిని నేను నమ్ముకున్నాను కాబట్టి ఆవిడని ప్రార్థించి మొట్టమొదటి రాసినటువంటిది ఇష్టదేవతా ప్రార్థన రాశాను. అంటే ఇందాక చెప్పాను అబ్దుల్ కలాం గారి గురించి రాశాను. అది కావ్యం మొదలుపెట్టిన తర్వాత, కావ్యం మొదలు అవ్వక ముందు ప్రార్థన చేసుకుంటూ రాస్తారు ఒకటి.
ప్రతి కవి జనరల్గా ఉంటుంది. మరి అదేమిటి అంటే చంపకమాల పద్యంలో రాశాను. అనువుగ వేడగ భారతి ఆహార్య మహత్వ కవిత్వ సక్తతన్ కినుకము వీడి నిత్య ఘన కావ్య రసజ్ఞ నవ చైతన్యమున్ కనకము నీ కృప భృగువుగాదె సనాతని దివ్య బాసటన్ మనమున పుట్టిన పద్యములు మాలగనిత్తు తలొగ్గివాణికిన్. గురుగారు ఇప్పుడు పూలబాల అని కలం పేరు పెట్టున్నారు కదా, ఆ పూలబాల అనే దానికి అర్థం ఏంటండి? ఏమని పెట్టుంటారు? అంటూ బాలలంటే ఇష్టం. దీని మీద ఏది అడిగితే ఎప్పటికప్పుడు చెప్తుంటున్నాను. నా కలం పేరు పూల బాల. బాలల కోసం రాశాను చాలా. ప్రపంచ భాషల్లో పలుకుతుంది నా గళం. అందుకు నేను చేసిన కృషి అవిరళం. అయినా అలసిపోదు ఆగిపోదు నా ప్రయాణం. ఇలా అప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. రకరకాల కవితలు చెప్తూ ఉంటాను. నాకు దేవుడు ఇచ్చినటువంటి శక్తి తప్ప అది ఎవరు మామూలుగా అంతకుముందు నాకు ఎప్పుడు లేదు. అది చెప్పొచ్చేది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారి మీద రాద్దాం అనుకున్నాను. మత్తేబం పెద్దలు చెప్తారు, మత్తేబ చందంలో రాయడం అంటే ఒక పెద్ద మత్తేబంతో పోరాడినట్టే అని. మరి అలాగే శార్దూల చందం అంటే ఏంటి? శార్దూలం ఏంటి? శార్దూల విక్రీడితం అంటారు. విక్రీడితం అంటే ఏంటి? యుద్ధం, పెద్ద పులితో యుద్ధం చేసినట్టే. అలాంటివి నేను 100 పద్యాలు రాశాను. మరి నాకు ఏ డిగ్రీ ఇక్కడ సహాయం చేసింది? సరస్వతి దయ్యని నేను ఒప్పుకోవాలి కదా వినయంగా. లేకపోతే నేనే గొప్పవాడిని అని చెప్పాలి. కొంతమంది అంటారు కవులు ఇలాగే చెప్పుకుంటారు అని. చెప్పుకోవడం కాదు, నిజంగా అనుభవిస్తాం కాబట్టే సరస్వతి అని నమస్కారం చేస్తున్నాం. గురుగారు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మన భారతవర్షంలో మన అబ్దుల్ కలాం గారి గురించి, అదే సరస్వతి మాత గురించి కూడా చాలా మంచి పద్యాలు చెప్పారు. నేనేమంటానంటే ఇప్పుడు ఆధునికంగా ఇప్పుడున్న జనరేషన్కి తగిలేలాగా వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పాలనుకుంటున్నట్టు, అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం లేనిపోని డాంబికాలకు పోయి ఏం జరుగుతుంది అనేది, దానికి సంబంధించింది ఏదన్నా ఒకటి చెప్పండి గురుగారు మా ప్రేక్షకుల కోసం. లేనిపోని డాంబికాలకి పోయి మనుషుల జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు అనేటువంటిది ఈ భారతవర్ష కథలోనే ఉంటుంది. ఇప్పుడు తెలుగువారే కావచ్చు, భారతీయులంతా కావచ్చు, విదేశీ మోజులో వాళ్ళని వాళ్ళు మర్చిపోయారు. ఎవరు వెనకట్లో పరిగెడుతున్నారు. వాళ్ళ నడక వాళ్ళ స్వంతం కాదు. నడత అన్నీ మారిపోయాయి. మారిపోతున్నప్పుడు మన ఎవరైతే కొంచెం ఆధ్యాత్మికంగా జ్ఞానము పరిపక్వత ఉన్నవాళ్ళు కొంచెం చెప్తారు. అది వీళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కేవలం సైన్స్ అంటూ చెప్పి దీన్ని పట్టుకు వేలాడుతున్నారు. సైన్స్ కూడా ప్రకృతిలో ఒక భాగమే. సైన్స్ ఆ ప్రకృతిని సృజించిందే భగవంతుడు. కాబట్టి సైన్స్ కూడా ఆయనదే అవుతుంది. అవదా? ఎందుకు అవదు? ఆయనదే అవుతుంది. ఈ బిల్డింగ్ అంతా ఒక ఓనర్ గారు ఎవరో ఉంటారు. ఇందులో ఈ గది మాత్రం ఆయన కాకుండా పోతుందా చెప్పండి? అంతే. ఏదో మన భ్రమ తప్ప. గురుగారు ఇప్పుడు వస్తున్న సినిమాల ప్రభావం మన తెలుగు ప్రజలపైన ఎంతవరకు ఉంది? చాలా గట్టిగానే ఉంది 100%. కాకపోతే అది మన భాష పైన ఎంత ప్రభావం చూపిస్తుంది, మన ఆహార్యాలను ఎంత ప్రభావం చూపిస్తుంది, మన కల్చర్ని నాశనం చేసే ప్రయత్నంలో సినిమాలు ఎంత భాగం అవుతున్నాయి? 100% కల్చర్ పూర్తిగా ఎక్కిపోవడానికి ఇంగ్లీష్ మీడియం ఎంత ప్రాథమికంగా సహాయం చేసిందో, అంటే ఇంగ్లీషు మీడియం తీసుకుని చదువుకోవాల్సిన, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు తర్వాత మాట్లాడిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు నేను ఒక జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే ఒక 3 నెలల కోర్సు ఉంటుంది. లేదు నాకు సరిగ్గా రావట్లేదు అంటే 6 నెలల కోర్సు, ఇంకా రావట్లేదు అంటే 1 సంవత్సరం నేర్చుకుంటా. ఒక 2 సంవత్సరాలు ఎందుకు? నేను యథార్థం చెప్తున్నాను. నేనే నేర్పేవాడిని. 6 భాషలు మాట్లాడే వ్యక్తి నేను 25 ఏళ్ళ నుంచి ఇన్స్టిట్యూట్ ఉంది నాకు. అయితే ఏంటంటే విజయవాడలో నేను పెట్టి 15 ఏళ్ళు అయింది. ఇన్స్టిట్యూట్ ఈజీ ఫారెన్ లాంగ్వేజ్ అని పెట్టి చెప్తున్నాను. వేలాది మందికి చెప్పాను. అంటే ఫ్రెంచ్, జర్మను, స్పానిష్ ఇవి నేర్చుకున్న వాళ్ళు 2 నెలల్లో 3 నెలల్లో నేర్చుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, అంటే ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు, హైగానే ఉన్నారు. ఈ మీడియం తీసేసుకుని ఎంత డెక్కించేసేసుకుని వాడి కల్చర్కి మన కల్చర్ తాకట్టు పెట్టేసేసి అంతలా చేసుకోవాల్సిన అవసరం. అదే ఇప్పుడు ఇంగ్లీష్ కూడా మనకు ఇప్పుడు చాలా అవసరం అని అనుకున్నా కూడా ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు లేదా పీజీ వరకు, ఇంటర్మీడియట్ వరకు ప్రతిసారి తెలుగు, ఇంగ్లీష్ అట్లాగా ఇంగ్లీష్ని కూడా రుద్దుతున్నారు. రుద్దడం ఏమిటండి? బ్లాక్ మెయిలింగ్. ఇంగ్లీష్లో సమంగా చెప్పాలంటే నీకు ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు ఎందుకు రావు? ఎంతమందికి వచ్చేవి తీయండి. ఇంగ్లీష్ వల్లనే ఉద్యోగాలు వచ్చాయంటే పొరపాటు కదండి. ఇంగ్లీషు కేవలం సపోర్ట్ చేస్తుంది. అది దానివల్లనే ఉద్యోగం రాదు. ఇంగ్లీష్ కాకుండా ఇక్కడ మాట్లాడే
ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఇక్కడ ఈ భాషలోనే మాట్లాడుతున్నారు. ఏమున్నా సరే ఒక ఇంజినీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు. నా స్టూడెంట్స్ డాక్టర్స్ అయ్యుండి అక్కడికి వెళ్ళి జర్మనీలో పేషెంట్‌ని తెలుసుకోవాలి అంటే ఆ భాష కావాలి. ఇక్కడ కూడా డాక్టర్లు వచ్చారు. తెలుగు భాష నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఐ హాస్పిటల్‌లోని బెంగాలీస్ వచ్చారు డాక్టర్లు. వాళ్ళకి తెలుగు రాకపోతే ఇక్కడ మన రోగుల తాలూకు పరిస్థితి తెలుసుకోలేరు. కాబట్టి తెలుసుకున్నారు. అంటే స్థానిక భాషలకి, మాతృభాషకి ముఖ్యంగా ప్రాముఖ్యతనివ్వకుండా ఇంగ్లీష్ మీడియం ద్వారా మన కల్చర్‌ని పూర్తిగా సర్వనాశనం చేస్తూ, ఆఖరికి వాళ్ళ వేషాలేస్తూ తిరుగుతున్నారు అందరూను. అంటే చదువుకున్నారు అని చెప్పడానికి ఇంగ్లీష్‌ని ఆధారంగా తీసుకుని, ఇంగ్లీష్ రాకపోతే వాడిని గేలి చేసేలాగా ఇవన్నీ సినిమాలు నేర్పినవే కదా! ఇంతకన్నా దారుణం ఏంటంటే, తెలుగు వాళ్ళు తెలుగు పదాలు గుర్తు తెచ్చుకోవడానికి అవస్థలు పడే స్థితికి తీసుకువెళ్ళింది సినిమాయే. అసలు మొత్తం మర్చిపోయారు. హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేయరా. ఇదేమిటండి అది ఇంగ్లీష్ పాట, తెలుగు పాట. ఆ రాగాలు కూడాను అలాగే తెలుగునంతా భ్రష్టు పట్టించేసేసి రాగాలు కూడా ఇంగ్లీష్ రాగాలు తీసుకురావడం. దానికేం సంగీతం అక్కర్లేదు. అని పాడుతున్నారు అంతే. చిక్కు బుక్కు రేలే అటువంటి నెస్టలే ఇదే. Oh, to make a change, oh, once in my life, gotta feel good, gotta make a difference, gotta make it right. As I turn up my collar for cut, a favorite winter cut, this wind is moving my mind. మైకేల్ జాక్సన్ పాట. అది తీసుకొచ్చింది దోపేయటం. ఎందుకండి మన పాటలు ఏమన్నా పాడుతున్నారు? మన పంచి ఎవడైనా కట్టుకుంటాడండి అక్కడ? ఎందుకండి ఈ అవస్థ? ఆత్మాభిమానం మనిషికి ఉండాలి కదండి. పెద్దవాళ్ళకి బుద్ధి ఉంటే బుధవర్గము అని ఉంటుంది. అంటే చదువుకున్న వాళ్ళని బుధవర్గం అంటారు. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, అలాగే మినిస్టర్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు. అలాంటి వాళ్ళకి ఒక సంస్కృతి అంటూ ఉండి దాని మీద ప్రేమ ఉంటే పడతారు. నేను పడటం లేదు. డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్కరిని బ్రతిమాలుకుంటున్నాం ఇలా వినండి అని. ఎవరైనా అవకాశం ఇస్తే పరిగెత్తుకుని వెళ్ళి చెప్తున్నాం, బాబు మన భాషను పట్టించుకోండి అని చెప్తున్నాం. అలా వద్దు అని. ఇంకొకటి ఏంటంటే గురుగారు, సినిమాల విషయం వచ్చింది కాబట్టి, మన సినిమాల్లో ఎప్పటి నుంచో ఉంది తెలుగు పండితుల మీద లేదా తెలుగు టీచర్స్ మీద, వాళ్ళ పిల్లకల మీద జోకులు వేయడం. తెలుగు అనే పక్కన పెట్టిన కాలేజీలో లెక్చర్స్ మీద జోకులు వేయడం. ఈ ఈ సంస్కృతి కూడా సినిమాల నుంచే ఇప్పుడు పాకిందని అనిపిస్తుంది. మీ అభిప్రాయం? ఆశ్చర్యం కలిగించే ఒక మాట చెప్తాను. సిగరెట్ కాలుస్తుంటే సినిమాలో ఒక సీన్ వచ్చింది అనుకోండి, సిగరెట్ కాల్చే దృశ్యం వచ్చింది. కింద ఏంటి వేస్తాడు? పొగ తాగడం మంచిది కాదు, ఆరోగ్యానికి చట్టబద్ధమైన హెచ్చరిక అంటూ ఇస్తారు. అలాగే గురువుల్ని అవమానించే సీన్స్ వచ్చినప్పుడు, గురువుల్ని అవమానించేటువంటి దృశ్యాలు వచ్చినప్పుడు, గురువుల్ని అవమానించడం మన సంప్రదాయం కాదు, ఇది తప్పు అని వేయగలరా? అంత దమ్ముందా? ఇది సంస్కృతి కాదా? ఇది సంప్రదాయం కదా? స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వాళ్ళకి సీట్లో వాళ్ళని కూర్చొనివ్వండి. అదొక్కటేనా అండి? ఎన్నో ఉన్నాయండి. టీచర్లు అవమానించిన జాతి ఎప్పుడు ముందుకు వెళ్ళదు, ఎప్పుడు వెళ్ళదండి. ఎవరో ఒకరు చేశారు కదా అని తప్పదు, అది చాలా పొరపాటు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే గురుగారు, ఇప్పుడు సినిమాల ప్రభావం గురించి మాట్లాడుకుంటే, అదే కాకుండా ఇప్పుడు బయట ఈ టిక్టాక్లని లేదంటే మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని చాలామంది రకరకాలుగా, అంటే కొంచెం బాడీ పార్ట్స్ కనిపించేలాగా డ్రెస్లు వేసుకొని చేస్తూ కూడా ఉంటున్నారు. అలాంటి వాటిపైన మీ అభిప్రాయం? అదే వీటన్నిటి మీద ఉంది. పింజాలి నటనాల చూపి నాట్యాలే చేసి రంజింప దాత్రి రంజిల్లనని వింజామరేలు తెచ్చి వీచి అని ఉంటుంది ఇందులోనే. ఓకే, వారందరినీ అతటే ఆ నరజాల మందు బంధించ భస్మాంగు నమ్మి పూజించ ఆయన రక్షిస్తాడు అనేటువంటి ఉంది అందులోని. పింజారి నటనాలి చూపి. పింజారి నటనాలి అంటే ఏమిటి? పింజారి అంటే విలువ తక్కువ స్త్రీ. విలువైన వాళ్ళు ఎవరు రోడ్ల మీదకి వచ్చి డాన్సులు చేయరు. మీరు ఇక్కడే కావచ్చు, లేదా మీరు తీసుకుని రాజవంశాల్లో ఉన్నటువంటి రాణుల్ని తీసుకోండి, ఏ తరంలో అయినా సరే, మధ్య తరగతిలో గౌరవంగా బతికే వాళ్ళని తీసుకోండి, ఎవరో నీచ స్త్రీలని పింజారి అంటారు. ఆ నటనాలు చూసి ధాత్రి రంజిల్లని మొక్క పెక్కు స్త్రీలు లాస్యాల పురుషులను బంధించి వారిని ఆ అంతర్జాలం ముందు అక్కడే పెట్టేస్తారు అని చెప్పి పద్యం ఉంది. అప్పుడు భస్మాంగు ప్రార్థించరే అని చెప్పి ఉంది, శివుడు మోక్షం ఇస్తాడు అని. ఎవరు కూడా
తమ స్వశక్తితో ఇందులోంచి బయటికి రావాలని కోరుకోవాలి. అదే. అలా కోరుకోకుండా కేవలం ముష్టెత్తుకునే వాళ్ళ తయారై ఒక లైక్ కోసం ఒళ్ళు చూపించడం ఏమిటండి? ఇప్పుడు ఎవరో లైక్ చేస్తే మనకు వచ్చేదేముంది? ఇప్పుడు ఈ గ్రంథాన్ని లైక్ చేస్తే నాకేమి రాదు కదండీ! ఈ గ్రంథంలో ఉన్నది ఏదైనా అర్థం చేసుకుని మీరు తెలుగు మాట్లాడుతున్నప్పుడు, ఎవరైనా మనతో తెలుగు మాట్లాడుతున్నప్పుడు అందులో ఉంటుంది. నేను కట్ చేయండి, సిట్ చేయండి, పుట్ చేయండి, లైక్ చేయను, టచ్ చేయండి, టెస్ట్ చేయండి. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏమిరా తెలుగువాడివే కదా! ఆ! నాకిష్టం లేదు అని చెప్పకుండా లైక్ చేయను. ఏమిట్రా ఇది నీకు ఈ కర్మ? నాకేమిటి ఈ కర్మరా? ఇలాంటివి వినే కర్మ నాకేమిటి? అలా మాట్లాడే కర్మ నీకేమిటి? అని అనగలగాలి కదా! ఎవ్వరూ అనలేకపోతున్నారు. అలాగే ఆ డాన్సులు మీరు చెప్పినట్టువి ఎలా అయితే చేస్తున్నారో దాన్ని ప్రతిఘటించేటువంటి శక్తి ఎవరికుంది? ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వ అధికారులకు ఆ బాధ్యత కూడా ఉంది. అది ఎవరు చేయటం లేదు కదా! అంటే అందరికీ ఇది చాలా ఇష్టమే అండి. ఎందుకంటే దీని మీద కూడా ఒక ఈ శ్రీకాళహస్తి శతకంలో ఒకటుంది. అది వ్యామోహంబున కామ కౌతుకపు వామాచారనుష్ఠానమంతామోదంబని తెలుపుచు శివ శివ ఆలోచనలే మార్చుచుండ్రు ప్రమోదంబున్ గోరి నిత్య మదన ప్రభావ చిత్తంబునన్ స్త్రీ వ్యామోహంబునన్ స్త్రీలోలులి రీతిగన్ వ్యామోహంబున కామ కౌతుకపు వామాచారం. వామాచారం అంటే ఏంటి? 3 మకారాలు ఉంటాయి. మగువ, మందు, తర్వాత మాంసము. ఈ 3 పాశ్చాత్య సంస్కృతి ఎక్కువగాను. ఇంత ఎక్కువగా లేదు ఇదివరలో. దీన్ని తీసుకొచ్చేసి స్త్రీ వ్యామోహంతో ఏం చేస్తున్నారు? ప్రమోదంబున్ గోరి నిత్య మదన ప్రభావంబునన్ నిత్య మదన ప్రభావ చిత్తంబునన్. ప్రమోదం అంటే ఏంటి? సంతోషం. స్త్రీ పొందు కావాలి, వాడు అణుచుకోలేడు. కాబట్టి ఆ వామాచారం అంతా నిజమే అని చెప్పి మనుషుల మీద రుద్దుతున్నారు. ఇదే అభివృద్ధి అని చెప్పి. అందులో పద్యంలో అదే ఉంది. ప్రజలు ఎందుకు ఇలా చేస్తున్నారంటే అదే. ఇప్పుడు మీరు అడిగితే నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే దీని గురించి ఒకసారి నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు కొన్ని ప్రశ్నలు నేను చదివాను కింద కామెంట్స్లో. దానికి సంబంధించింది మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఏంటంటే ఇప్పుడు మద్యం తాగడం, మగవాళ్ళు శృంగారం, మితిమీరిన శృంగారం ఇదంతా మన సంస్కృతి కాదు, బయట నుంచి వచ్చింది. దాన్ని ఇప్పుడు జనాలు ఎక్కువ ఫాలో అవుతున్నారు అనేది 100% మనం ఒప్పుకోదగ్గ నిజం. కానీ కొంతమంది ఎటువంటి కమెంట్స్ పెడతారంటే అలాంటప్పుడు గుళ్ళ పైన ఎందుకు శృంగారాలను చేసుకుంటున్న బొమ్మలను వేస్తున్నారు, ఎందుకు దేవతలు సురాపానం తాగుతున్న బొమ్మల్ని విగ్రహాలను చెక్కుంటారు అనే ప్రశ్నలకి సమాధానం ఎప్పుడు చెక్కారు? ఏ శతాబ్దంలో చెక్కారు? ఇప్పుడు బెల్ బాటమ్ ప్యాంట్లు ఎప్పుడు వేసుకున్నారు? నువ్వు వేసుకుని తిరుగుతున్నావా ఇప్పుడు బెల్ బాటమ్? లేదు లేదు కదా. ఎందుకు మానేసావు? ట్రెండ్ అయిపోయింది. కాలంతో పాటు మనుషులు మారాలి, అంతే కదా. ఇప్పుడు రోడ్ల మీదే ఒక మనిషి అలాంటి పని, ఇప్పుడు శృంగారాన్ని ఎవరు తప్పు పట్టడం లేదండి. శృంగారం ఇంట్లో చేసుకోవాలి. ఇదివరలో వాళ్ళ శృంగారం భార్యాభర్తలకు పరిమితమై ఉండేది. ఆ పరిమితమై ఉన్న దాన్ని బయటికి తీసుకొచ్చి అందరికీ ఆమోదయోగ్యంగా చేద్దామని ప్రయత్నం చేయడం అసభ్య ప్రవర్తన ఎక్కడా మంచిది కాదు. దీనివల్ల లాభం ఏంటి? స్త్రీలు కూడా అలాంటి బట్టలు వేసుకుని బాగా రెచ్చగొట్టేస్తే పురుషులు అసలు కంట్రోల్ చేసుకోలేరు. అదే నేను రాసినటువంటి అనేక ప్రపంచ సాహిత్యం చదివి నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి 1904లో హెచ్ఏ గరే అనేటువంటి ఒక స్పానిష్ రచయిత, నోబెల్ బహుమతి పొందిన ఒక స్పానిష్ రచయిత ఈ పుస్తకాన్ని అల్ గ్రాన్ గాలేయతో అని ఒక నాటిక రాశారు. ఇది 18వ శతాబ్దం ప్రాచీన సాహిత్యము. ఆ నాటికని నేను తెలుగులో ఈ నావెల్గా రాశాను. ఇలాంటివి ఎన్నో రాసి చెప్తున్నాను. ఏమీ చదువుకోకుండా మాట్లాడట్లేదు నేను. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు అలాగే చూడబడ్డారు. పురుషులు విపరీతమైన కాముకతతోనే ఉన్నారు. ఎక్కడైనా అలాగే ఉన్నారు. ఈరోజు మనం చెప్తున్నాము స్త్రీలని దండించడం కానీ, స్త్రీలని చేయడం కానీ, అంటే ఏంటంటారు, మనుధర్మం ప్రకారం జరిగిపోతున్నది. మనుధర్మం కాదండి. యూరోప్లో కూడా స్త్రీల బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. ఇది 1881లో ఆయన రాశారు. ఇదే కాలంలో గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం రాశారు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో సామాజిక పరిస్థితులు అక్కడ సామాజిక పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ సొసైటీలో, ఇక్కడ సమాజంలో మనకి ఒక బస్సు లేదు, కారు లేదు, ఏమీ లేదు, జట్కా మాత్రమే ఉన్నాయి. ఒక రేడియో లేదు, తాగడానికి టీ కూడా లేదు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఇదంతా నాగరికత అనుకోవచ్చు. నాగరికతే కాకుండా మానసిక పరిస్థితులు కూడా, స్త్రీలను ఇక్కడ ఎలాంటి బాధలు పడ్డారో
స్పెయిన్లో కూడా అలాంటి బాధలే దాదాపుగా అలాంటివే పడ్డారు, కొంచెం అటు ఇటుగాను. అంటే ఇక్కడ చిన్న పిల్లలకి పెళ్లి చేసేయడం, అక్కడ పెళ్లి చేసిన స్త్రీలని ఇచ్చేసేవారంటే, అబ్యూజ్ చేసేవారంటే అలా ఉన్నాయి. ఆయన నాటిక ఎందుకు రాశాడు? అందుకే రాశాడు. ఇక్కడ 100 సంవత్సరాలు ఆడిన నాటిక అక్కడ 100 సంవత్సరాలు ఆడింది. ఇక్కడ 1955లో కన్యాశుల్కాన్ని సినిమాగా తీస్తే గ్రాన్ గాలియేతో అనేటువంటి దాన్ని 51లోనే సినిమాగా తీశారు. అక్కడ రాసినటువంటి 20 పేజీల నాటికని 120 పేజీలుగా రాశాను ఇది. అప్పటి పరిస్థితులు ఇగో మీరు చూసినట్లయితే ఇది. గాడిదల మీద, గుర్రాల మీద వచ్చేవారు. ఆ నాటిక పేరు కూడా ఇక్కడ ఉంది చూడండి. మరి ఆ రోజుల్లో ఇప్పుడు ఉండమంటే ఉంటామా చెప్పండి? నాగరికత పెరిగిందా? చదువు పెరిగిందా? సంస్కారం పెరగాల? సంస్కారం దించేస్తున్నాయి సినిమాలు. ఎందుకు దించేస్తున్నాయి చెప్తాను. ఐటెం సాంగ్స్ అని పెడతారు. ఐటెం సాంగ్ ఏంటి? చాలా తప్పు కదా. ఐటెం అని స్త్రీని అనడమే చాలా తప్పు. సినిమా వాళ్ళు ఏదో సంస్కారవంతుల్లా మనకు నీతులు చెప్తారు. వాళ్ళు చేసేవన్నీ ఇట్లాంటి పనులే. ఒకళ్ళనో ఇద్దరినో చేసుకోవడం కాదు, ఒక్కొక్కడికి 4, 5 రోడ్ల మీదకి వచ్చి మీడియాలోని మా ఆయన చాలా శక్తివంతుడు, 10 మంది శక్తి ఉంది, 20 మంది శక్తి ఉంది. ఎందుకమ్మా అవి చెప్పాల్సిన అవసరం ఉందా? మీ ఆయనకి ఎంత శక్తి ఉందో ఇంకా నిరూపించట్లే, అదో నయం. భలే వాళ్ళండి, ఇట్లా చేస్తున్నారండి. అవునవును, ఇది రైట్ కాదు. అవును గురుగారు, ఇప్పుడు తెలుగు భాష పైన ఇంత పట్టు, ఇంత లోతుగా దాన్ని విశ్లేషించి, తెలుగు భాష పైనే కాదు మన సంస్కృతి సంప్రదాయాలపైన ఒక అవగాహనతో ప్రజలందరూ మారాలి, తెలుగు భాషని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఒక దృఢ నిశ్చయంతో ఇంగ్లీష్ మీడియంల పైన కూడా కొంతవరకు వాటిని ఆపాలని దృఢ నిశ్చయంతో మీరు కొంతవరకే కాదండి, ఇంగ్లీష్ మీడియం తీయకపోతే ప్రజలు మరింత బానిసలైపోతారు. ఇంగ్లీషు చదువుకునే వాళ్ళు ఎవరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది, ఎవరికైనా ఆలోచించగలిగేటువంటి వాళ్ళు ఉంటే నన్ను విమర్శించడం, తిట్టుకోవడం చాలా సులభం. కానీ ఇంగ్లీష్ ఒక వ్యాపారం కిందనే ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ డబ్బులు వస్తాయని అది పెట్టుకుంటున్నారు. అంతే తప్ప దానిలో ఏమీ లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆలోచన, ఆ భాష మీద ప్రేమ ఎవ్వరికీ ఉండదు. ఇంగ్లీషు భాష మీద ప్రేమ ఎందుకుంటుంది? నీ మాతృభాష అమ్మని ప్రేమించలేడు, పక్కింటి ఆంటీని ప్రేమిస్తానంటే ఎలా అవుతుందండి? అదే గురుగారు, మీరు ఇంత తెలుగు భాష పైన ఇంత ప్రావీణ్యత ఉండి దీన్ని ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లాలనుకుంటున్నారు. మీరు అసలు వేరే భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? నేర్చుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు వాటిల్లో పుస్తకాలు, వాటిలో నవలు రాయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎందుకంటే మాతృభాష మీద ఇంత ప్రేమ ఉన్న మీరు పరభాష నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ముఖ్యంగా సంగీతం అనేటువంటిది ఏం చేసిందంటే, పాటలు వింటూ తెలుగు పాటలు వింటాను, లేదా మిగతా భాషల పాటలు వింటాను. నేను భాషనే అవమానించి తని తోసిమని ఎప్పుడు చెప్పట్లేదు. అతిథికి అన్నం పెట్టద్దని ఎవరు చెప్పరు. అమ్మని తన్ని తరిమేసి అతిథికి అన్నం పెట్టడం రైట్ కాదని నేను చెప్తున్నాను. అంటే తెలుగు భాషను ఆదరించి పాశ్చాత్యులు వస్తే అన్నం పెట్టచ్చు, వాళ్ళకి చక్కగా టేబుల్ వేసి పెట్టు, వాళ్ళకి భాష నేర్చుకో, వాళ్ళ సంస్కృతి చూడు. నీ సంస్కృతి గొప్పగా ఉందని నువ్వు అనుకోలేని దుస్థితులు ఎందుకు జారిపోవాలి? చెక్కేసుకుని బ్రతకక్కలేదు, ఇది నేను చెప్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ భాషలను నేర్చుకోవడానికి సాహిత్యానికి, సంగీతానికి ముడి, అంతే కదా. ఒక పాట రాసి పాడుతూ ఉంటాం. ఆ పాట అన్నీని సంస్కృతం కూడా చాలా ఇష్టపడి సంస్కృతంలో పాటలు రాశాను, ఫ్రెంచ్లో పాటలు రాశాను, ఫ్రెంచ్లో పాటలు, తెలుగు సినిమా పాటలు అనేకం నేను ఫ్రెంచ్లో పాడతాను యాజ్ ఇట్ ఈజ్ గాను. మీకు ఒకటి 2 పాడి వినిపిస్తాను చూడండి ఎలా ఉంటాయో. ఇప్పుడు ఒక పాట ఉంది, లిటిల్ సోల్జర్స్లో పాట. I'm a very good girl, said my own teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో, విన్నావా మిస్టర్? Just is un bon fille, dis ma maîtresse, savez-vous monsieur? Tous les bons habitudes, roman plus fort, savez-vous monsieur? J boss మేడం ఓ క్లోజప్, బ్రష్ చేసుకుంటే నేను క్లోజప్తో, నీళ్ళు వసుకుంటే నేను లిరిల్ సోపుతో, జమా సవ్వా ఓ లిరిల్. బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జామ్తో, స్కూల్కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్లో, జుమాన్స్ ధూపం పేతి దేజునే, జేవే ఆలికోల్ ఆమ్ యూనిఫామ్. I'm a good girl, I'm a good girl, I'm a good girl. Just be born free, just be born free, just be born free. ఇది పాటల ద్వారా నేర్చుకునే వాళ్ళకి ఇంకా ఉడతా ఉడతా హూత్, ఎక్కడికి వెళ్తా హూత్, కొమ్మ మీది జాంపండు కోసుకొస్తావా, మా బేబీకి ఇస్తావా, ఎక్రేల్ ఎక్రేలూత్ what you are not, ఎక్రేల్ ఎక్రేలూత్ what you are not. Tu hamas la goya sulabansh, tu la free la patit fiatrist, ekele kelut, what you are not, urta urta hut,
ఎక్కడికి వెళ్తావు చిలకమ్మ ఓ చిలకమ్మ చెప్పేది కాస్త వినవమ్మ పేహాకి ఓ పేహాకి ఏక్ సెక్ జేతాది సేమ్ టు సేమ్. ఆ! ఇంకా ఇంకా అంటే ఇట్లాగా నేర్పించడం వల్ల వినేవాళ్ళకి ఒక ఆహ్లాదంగా ఉంటుంది. ఒక చిన్న ఎంటర్‌టైన్‌మెంట్, ఒక చిన్న సరదా, దాంతో పాటు విద్య గూడా అవును, అన్నీ చాలా ఉంటాయి. నాటికలు వేస్తున్నాం. తుమా tu é tous hafta just with this mas vai só nessa aquela tutele normalement jamle avita me uso de jamas le avita han tudo até buho é poli వాహ్! డ్రామా డైలాగ్స్ చెప్తున్నా. డ్రామా డైలాగ్స్. అది మామూలుగా గూడా చాలా ఎఫెక్టివ్ విత్ ఎక్స్‌ప్రెషన్‌తో కూడా చెప్పారు. ఒక క్లర్క్ లేట్గా వస్తాడు. హ్మ్. క్లాక్ లేట్గా వస్తే ఆఫీసు మేనేజరు మేనేజరు దెబ్బలాడుతుంటాడు మా తుమా తు ఏ తూజు హాఫ్తా యూఆర్ ఆల్వేస్ లేట్ తుమా థామస్ని తుమా అంటారు Hmm. ఫ్రెంచ్లో. తుమా తు ఏ తూజు హాఫ్తా హ్మ్. చేసి విదీజోలే ఐఎమ్ వెరీ సారీ అంటున్నాడు. మా హే వై సో నసెత్తా aquela tu toleu at what time you wake up aquela tu toleu normalement j'aime a vita mais aujourd'hui j'aime se lever à 8 heures. Normally I wake up at 8 and today I woke up at 8:20. 8:20 you should not be at the bed. You should be in the office. అని అరుస్తాడు. అదే. గురువుగారు ఇప్పుడు ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక చిన్న సరదా విషయం నేను మిమ్మల్ని అడుగుతాను. అంటే ఏం లేదు. మీకు ఇప్పుడు 6 భాషల్లో ఖచ్చితంగా అనర్గళంగా మాట్లాడరు కాబట్టి 6 భాషల్లో మా ఛానల్ గురించి చిన్నగా చెప్పాలి. అంటే ఏం చెప్తారంటే మరిన్ని వార్తలు, విశేషాల కోసం జై స్వరాజ్య టీవీ చూడండి అనేది 6 లాంగ్వేజెస్‌లో ఒకసారి చెప్పండి. 6 లాంగ్వేజ్లోనే. అయితే ఏ లాంగ్వేజ్ గురించి చెప్తున్నారో ఆ లాంగ్వేజ్ గురించి అదే ఆ భాష పేరు కూడా చెప్తే ఇంకా జనాలకి ఓకే ఈ భాషలో ఇలా అంటారని తెలుస్తుంది. Tout le spectateur, je vous demande qui regardez la télévision Swarajya. Shendu Swarajya టీవీ. షైన్ అదే ఛానల్ షైందు స్వరాజ్య. ఇది ఫ్రెంచ్లో చెప్పడం అనమాట. ఓకే. సుబ్తేను కన్యాకి కన్షాషిమస్ ఓకే మితేదేస్ ఈ ఛానల్ చూస్తూ ఉండండి అని చెప్పి చెప్తున్నాం. ఇంకా దేంట్లో జపనీస్ మరి ఫ్రెంచ్ లాంగ్వేజ్లో అయిపోయింది, జపనీస్ అయిపోయింది, జర్మన్ లాంగ్వేజ్లోని ఓకే కీప్ వాచింగ్ ది టీవీ అని చెప్పాలి అంతే కదా. బియో బాక్షన్జీ ఓకే హలో సుజమెన్ బిట్ట బియో బాక్షన్జీ కనాల్ స్వరాజ్య కనాల్ ఈజ్ ఛానల్ స్వరాజ్య కనాల్ బిట్ట బియో బాక్షన్జీ అంటే కీప్ వాచింగ్, బిట్ట అంటే ప్లీజ్ బియో బాక్షన్జీ అని చెప్తున్నాను. మరి tutti gli spettatori ok guardare la televisione Swarajya. ఇది ఇటాలియన్. ఓకే గురుగారు, నిజంగానే మీతో ఇంటర్వ్యూ చేయడం వల్ల నాకు చాలా నాలెడ్జ్ వచ్చింది. ఈ ఇంటర్వ్యూ చూస్తే జనాలు కూడా మీరు చెప్పినటువంటి తెలుగు భాషపై ప్రేమను ఇంకా పెంచుకుంటారు, తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అదే విధంగా ఆధునిక పోకలకు పోకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం నడుచుకుంటారని మనస్ఫూర్తిగా నేను మీ ఇంటర్వ్యూ ద్వారా మా ఛానల్ ద్వారా ఏదో 1% ఏదైనా ఎవరికైనా ఆనందం కలిగించినా వాళ్ళు మారడానికి ప్రయత్నం చేసినా సరే నేను ఇక్కడికి వచ్చినటువంటి కార్యం సిద్ధించినట్లే. మీకు ఛానల్కి ముందుగా మనకి ఛానల్ పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు.